అనంతపురంలో టీడీపీలో వర్గపోరు ఉద్రిక్తతలకు దారితీస్తుంది. ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమం చేపట్టిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఉమర్ ముఖ్తార్ను ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచరులు అడ్డుకోవడంతో వివాదం రేగింది. ఎమ్మెల్యే అనుమతి లేకుండా కార్యక్రమం ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. డివిజన్ ఇన్ఛార్జీలకు సమాచారం ఇవ్వకుండా కార్యక్రమం చేపట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు ఎమ్మెల్యే అనుమతి తీసుకోవాలని ఉమర్ ముఖ్తార్ను దగ్గుపాటి అనుచరులు నిలదీశారు. ఈ సమయంలో ఇరు వర్గాల మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. దగ్గుపాటి అనుచరులకు నచ్చ చెప్పేందుకు ప్రయత్నించిన ముఖ్తార్ చివరికి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతపురంలో టీడీపీలో వర్గపోరు ఉద్రిక్తతలకు దారితీస్తుంది. ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమం చేపట్టిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఉమర్ ముఖ్తార్ను ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచరులు అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు. శ్రీజ, ఇవాళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా అనంతపురంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఉమర్ ముఖ్తార్ వచ్చేసి ఇవాళ ఆ కార్యక్రమం చేపట్టాలని అనంతపురం నగరంలో ఆయన ఇంటింటికి కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ఉమర్ ముఖ్తారు డివిజన్ చేస్తున్నటువంటి కార్యక్రమానికి కొంతమంది అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచరులు వచ్చి ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని నిలిపివేయాలని చెప్పేసి ఆయనతో వాదనకు దిగారు. అయితే ఎమ్మెల్యేకి చెప్పకుండా స్థానికంగా డివిజన్ ఇన్ఛార్జీలు, స్థానిక నాయకులు లేకోకుండా మరి ఎమ్మెల్యేకి సమాచారం ఇవ్వకోకుండా మీరు ఎట్లా చేస్తారని చెప్పేసి ఆయనను తో వాదన పెట్టుకోవడం జరిగింది. నేను ఒక రాష్ట్ర కార్యదర్శిగా ఓ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నేను ఉన్నాను కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీలో నేను కూడా నాయకుడే అంటూ ఆయన నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఎమ్మెల్యేకి చెప్పుకోకుండా, ఎమ్మెల్యే అనుమతి లేకోకుండా ఈ రకంగా కార్యక్రమం చేయడం మంచిది కాదు అని చెప్పేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలా, మీరు మొదట ఎమ్మెల్యేతో మాట్లాడి ఎమ్మెల్యే పర్మిషన్ తీసుకొని మీరు ఈ కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి చెప్పడంతో మరి ఉమర్ ముఖ్తార్ అక్కడి నుంచి కూడా వెళ్ళిపోవడం జరిగింది. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. శ్రీజ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రామాంజనేయులు.